హాయ్ అండి, మీకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ పరిధి అమరావతి రీజియన్ లో సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్లాట్ ఉన్నంతలో లో కాస్ట్ లో ఈ రోజు మీకు చూపిస్తున్నానండి. ఇది కూడా కొత్త ప్లేస్, ఇప్పటి వరకు నేను టచ్ చేయని ప్లేస్ అండి. అదే మీకు నందిగామకి జగ్గయ్యపేటకి మధ్యలో ఉన్న ప్లేస్ అండి. మనకి రీసెంట్ గా కంచిచర్ల తర్వాత నందిగామ సరౌండింగ్ విపరీతంగా భూమి వచ్చిందండి. ఇది వాస్తవం అండి. అలాంటి విపరీతంగా భూమి వచ్చిన ప్లేస్ లో ఈ రోజు మనకి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే నేషనల్ హైవేలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటంటే తెలంగాణలో సూర్యాపేట, కోదాడ, మరి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే నందిగామ, కంచిచర్ల. ఈ నాలుగు కూడా అటు రాజధానితో కానీ వేరే ఇతర అభివృద్ధి పనులతో కానీ సంబంధం లేకుండా సెల్ఫ్గా డెవలప్మెంట్ అవుతున్న ప్రాంతాలు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అయినటువంటి కంచిచర్ల అలాగే నందిగామలో చూసుకుంటే రీసెంట్గా కంచిచర్లలో రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి ఇప్పుడు మిడిల్ క్లాస్ వారి చూపు అంతా కూడా నందిగామ వైపు పడిందండి. మరి నందిగామ వైపు మీరు కొనాలంటే నందిగామ దగ్గర కూడా నందిగామ అవుట్కట్స్ లో మీకు అదే గజం 15,000 రూపాయలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితిలో గజం కేవలం 5,500 అండి. నేను చూపించే వెంచరు గజం కేవలం 5,500. హైవే నుండి కేవలం 1.5 కిలోమీటర్ మనం పెనుగంచి పోలు వెళ్లే రోడ్డు, లేదంటే ఖమ్మం వెళ్లే రోడ్లోకి మీరు వచ్చేస్తే ఇక్కడ నుండి 5 కిలోమీటర్లలో మనకి పెనుగంచి పోలు ఫేమస్ టెంపుల్ వస్తుందండి. ఆ వెళ్లే ముందే ముల్లపాడు అనే ఊరు ఉంటుంది. ఇదంతా కూడా మనకి 60 ఫీట్ రోడ్ అండి. ప్రజెంట్ ముల్లపాడు హౌసెస్ ఇవే. ఇదంతా కూడా చాలా పెద్ద ఊరు. హౌసెస్ కనపడుతున్నాయి కదండి. ముల్లపాడు హౌసెస్ కి ఆనుకుని మీకు ఇది సిఆర్డీఏ లేఅవుట్ అండి. ఇక్కడ మీకు 133 గజాల నుండి అందుబాటులో ఉన్నాయి. స్క్వేర్ యార్డ్ కేవలం 5,500. ఏపీ సిఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మీకు 7,32,000 ఉంటే చాలండి. ఇక్కడ మీరు మంచి ఫ్లాట్ కొనుక్కోవచ్చు. దీంట్లో వచ్చే డెవలప్మెంట్ చూసుకుంటే 100% వాస్తు, క్లియర్ టైటిల్, విశాలమైన 60 ఫీట్ రోడ్. అంటే ఇది 60 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్. లోపలన్నీ కూడా 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. పార్క్స్, డ్రైనేజెస్, కరెంటు, ఎవెన్యూ ప్లాంటేషన్. అయితే దీంట్లో 60 అడుగుల్లోనే కేవలం స్వీట్ వాటర్ పడుతుందండి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవి డెవలప్మెంట్స్ అండి. మరి ఈ టైంలో మీరు సిఆర్డీఏలోనే కొనాలి, లో కాస్ట్ లో కొనాలి, ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా ఉండాలి, చాలా తక్కువ టైంలో మీరు రీసేల్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. 3.5 ఏకర్స్ మొత్తం కూడా 133 గజాలు ఉన్నాయి. కొద్దిగా పెద్ద ప్లాట్ కావాలంటే 2 ప్లాట్లు కలిపితే మీకు 266 గజాలు అవుద్ది. ఇక్కడ దగ్గరలో వచ్చే ప్రాజెక్టులు ఏంటంటే మనకి 2,000 ఎకరాల్లో మనకి ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందండి. నెక్స్ట్ పెనుగంచి పోల్ అనేది శాటిలైట్ టౌన్షిప్ గా అనౌన్స్ చేయబడింది. నెక్స్ట్ దగ్గరలోనే 800 ఎకరాల్లో డిఆర్డీ వాళ్ళది పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. అలాగే మనకి జగ్గయ్యపేట, కంచిచర్ల మధ్యలో సినీ ఇండస్ట్రీస్ కోసం స్టేట్ గవర్నమెంట్ 100 ఏకర్స్ కేటాయించడం జరిగిందండి. అలాగే మనం ఇది దాటిన తర్వాత జగ్గయ్యపేట నుండి ముత్యాల వెళ్తే అక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ మనకి అచ్చంపేట దగ్గర ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయిందండి. అంటే మనం ఈ ఏరియా నుంచి నందిగామ వెళ్ళామంటే మనం అవతలకి రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. ఆ అవతల రాజధానికి వెళ్ళిన వెంటనే మళ్ళీ సింగపూర్ వాళ్ళు సెకండ్ మాస్టర్ ప్లాన్ లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ధరణకోట టు రావేల మధ్యలో ఉన్న 5,000 ఎకరాలు ఏదవుతుందో అది మనకి ఫ్యూచర్ లో 15 నిమిషాల్లో వెళ్ళిపోయే ప్రాంతంలో ఉంటుందండి. బ్రిడ్జ్ కంప్లీట్ అయితే నెక్స్ట్ కంచిచర్లో బ్రిడ్జ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్. ఇవన్నీ డెవలప్మెంట్స్. ప్రతి 10 నిమిషాలకి బస్సు ఉంటుందండి. జగ్గయ్యపేట నుండి బస్సు ఉంటుంది, నందిగామ నుంచి బస్సు ఉంటుంది, విజయవాడ నుండి బస్సు ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి విజయవాడ నుండి ప్రతి 10 నిమిషాలకి బస్సు ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ వెంచర్ ముందే మీకు బైక్ తోనూ కారుతో కూడా పని లేదు. విజయవాడ బస్ స్టాండ్ లో బస్సు ఎక్కడం, వెంచర్ ముందు ఎక్కడం. ఇక్కడ రేపు ఇల్లు కట్టుకుంటే జస్ట్ బయటకు వచ్చి బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళటం, అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయండి ఇక్కడ. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రజెంట్ చూడండి, ఓపెనింగ్ రోజు కూడా చాలా మంది వచ్చారు. ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయండి ఫాస్ట్ గా. ఈ రోజు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 50% ఫ్లాట్స్ బుకింగ్ అవుతున్నాయండి ఆల్రెడీ. కాబట్టి వెంటనే మీరు కాల్ చేయండి ఇక్కడ ఉన్న కంపెనీ నెంబర్కి. థ్యాంక్ యూ.